తగ్గేదేలే అంటున్న కింగ్ నాగార్జున, తగ్గాల్సి వచ్చింది అంటున్న రాకింగ్ స్టార్ యాష్. మరి ఈ పరిస్థితిలో పెద్ద సినిమా టీం ఏం చేస్తారు? అదేంటి వాళ్ళకే పెద్ద సినిమాకి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్ నాగార్జున గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటే, ఈరోజు మార్నింగ్ ఆయన ఒక ట్వీట్ అయితే వేశాడు. అదేంటంటే నిన్న రాత్రి ఆయన ఈ లెనిన్ సినిమా యొక్క ఫస్ట్ కాపీని అయితే చూశాడంట. ఆయనకైతే అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. ఇంకా ఈ సినిమా ద్వారా ఒక కొత్త అఖిలయ్య గారిని అయితే మనం అయితే చూస్తామంట. ఇంక ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 26నే రిలీజ్ అయిద్దని ఆయన అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కట్ చేస్తే 2 రోజుల క్రితం బుచ్చిబాబు గారు ధనుష్ గారి కరా సినిమా ఆడియో లాంచ్కి అయితే వెళ్ళారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళారు. అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, జనం అందరూ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ది 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 అని అరుస్తుంటే, పెద్ది జూన్ 25న అయితే రిలీజ్ అయిద్దని బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. మరి పెద్ది సినిమా జూన్ 25న రిలీజ్ అయితే జూన్ 26న లెనిన్ సినిమా రిలీజ్ అవటం కరెక్టే అంటారా? కరెక్టా తప్పా అని మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు ఏం జరిగిందో ఆ సినారియో ఏంటో మనమైతే క్లారిటీగా అయితే చూద్దాం. ఏప్రిల్ 30న పెద్ద సినిమాని అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. మే 1న అప్పుడు లెనిన్ సినిమాని అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. దాని తర్వాత పెద్ద సినిమా ఏప్రిల్ 13 రిలీజ్ అవుతుంది కాబట్టి రామ్ చరణ్ గారి మీద ఉన్న గౌరవం వల్ల ఎక్సెట్రా అని చెప్పి ఒక లెటర్ అయితే రిలీజ్ చేసి లెనిన్ సినిమాని అయితే జూన్ 26కి అయితే వీళ్ళైతే పోస్ట్ పోన్ చేశారు. కట్ చేస్తే పెద్ద సినిమా ఏప్రిల్ 30 నుండి జూన్ 25కి అయితే వచ్చింది. అసలు ఇక్కడ తప్పు ఎవరిది రైట్ ఎవరిది అంటే 2 సినిమాలది తప్పు అయితే ఉంది. ఫస్ట్ పెద్ద సినిమా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, మల్టిపుల్ రిలీజ్ డేట్స్ని వాళ్ళు అనౌన్స్ చేయటం, ఆ డేట్కి సినిమా రిలీజ్ చేయకపోవటం. మార్చి 26 సినిమా రిలీజ్ అన్నారు, రిలీజ్ చేయలేదు. ఏప్రిల్ 30కి అయితే వెళ్ళింది. ఏప్రిల్ 30 కూడా పెద్ద సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు జూన్ 25కి అయితే వెళ్ళింది. ఈ రకంగా నెలకొక డేట్ మార్చడం వల్ల అల్టిమేట్ గా దెబ్బతినేది పెద్ద సినిమా కాదు, చిన్న సినిమాలు అనమాట. ఎందుకంటే పెద్ద సినిమా ఉందంటే దాని దరిదాపుల్లో ఏ చిన్న సినిమా కూడా కనపడదు. అసలు ఈ పెద్ద సినిమా రిలీజ్ టైలమా వల్ల చాలా చిన్న సినిమాలు డేట్స్ అయితే షఫుల్ చేసుకున్నాయి. అందులో మన లెనిన్ సినిమా కూడా ఒకటే. అయితే లెనిన్ సినిమా వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? యాక్చువల్గా మే 1 నుంచి వాళ్ళు పోస్ట్ పోన్ చేసింది పెద్ద సినిమా వల్ల కాదు, ఆ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వకపోవటం వల్ల మే 1 నుంచి అయితే వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకుని జూన్ 26కి అయితే వెళ్ళారు. మరి ఇప్పుడేమో పెద్ద సినిమా ఉన్నట్టుండి జూన్ 25కి అయితే వెళ్ళింది. జూన్ 26నేమో లెనిన్ సినిమా రిలీజ్ అని పొద్దున్నే నాగార్జున గారు అయితే చెప్పారు. మరి ఇప్పుడు లెనిన్ సినిమా టీం నిజంగా ఆ రోజునే రిలీజ్ చేసుకుంటారా, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటారా? అఫ్ కోర్స్ రిలీజ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి రైట్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ లెనిన్ సినిమాకి కొద్దిగా యావరేజ్ స్టాక్ వచ్చి పెద్ద సినిమాకి యునానిమస్ స్టాక్ వచ్చిందా? మన అఖిలయ్య గారికి అయితే మరొక రీలాంచ్ ఫిల్మ్ చేయకైతే తప్పదు. కాబట్టి కొద్దిగా ఆలోచించుకుని అయితే వాళ్ళైతే స్టెప్ అయితే తీసుకోవాలి. ఇంక ఇది పక్కన పెడితే రాకింగ్ స్టార్ యాష్, ఆయన సినిమా ఏంటి టాక్సిక్, ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, ఆ సినిమా కూడా మార్చి 20 నుంచి జూన్ 4కి అయితే పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు జూన్ 4 నుంచి కూడా ఆ సినిమా అయితే పోస్ట్ పోన్ అయ్యి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. ఇది నేను చెప్తుంది కాదు, ఇందాకే రాకింగ్ స్టార్ యష్ గారు ఒక పెద్ద లెటర్ అయితే రిలీజ్ చేశారు, ఈ టాక్సిక్ సినిమా అయితే పోస్ట్ పోన్ అవుతుందని. ఆయన ఏం చెప్తున్నాడంటే, సేమ్ అప్పుడు ఏ రీజన్ అయితే చెప్పారో దాన్ని కొద్దిగా మార్చి అయితే ఇప్పుడైతే చెప్తున్నారు. అదేంటంటే, ఈ టాక్సిక్ సినిమా ఓన్లీ ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చాలా స్కోప్ ఉన్న సినిమా అంట. ఇప్పుడు వీళ్ళు ప్రపంచంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా వేరే వేరే కంట్రీస్లో, వాళ్ళతో కొలాబరేట్ అయితే అవుతున్నారంట. దానికి కొద్దిగా టైం అయితే పట్టిద్దంట, ఆ ప్లానింగ్ టైం అయితే పట్టిద్ది. కాబట్టి వీళ్ళైతే సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారంట. కానీ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా యష్ గారు అయితే ఆ లెటర్ అయితే రిలీజ్ చేశారు. అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు మన ఇండియన్ సినిమాకి ప్రపంచ దేశాలలో ఉన్న మార్కెట్ ఎంత అండి? అసలు అది నిజంగా ఒక రీజన్ అంటారా? నిజంగా అది జెన్యూన్ రీజన్ అనుకుంటున్నారా? అదైతే కింద కామెంట్ అయితే చేయండి. అఫ్ కోర్స్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకైతే ఉంటాయి, వాళ్ళ సినిమా మీద ఉన్న నమ్మకం వాళ్ళదే. అయితే ఇప్పుడు టాక్సిక్ సినిమా జూన్ 4 నుంచి పోస్ట్ పోన్ అవడం వల్ల పెద్ద సినిమా టీంకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందనే చెప్పాలి. అన్ని సెలవులన్నీ అయిపోయిన తర్వాత, స్కూళ్ళన్నీ తెరిచేసిన తర్వాత బిజీ ఆ స్కెడ్యూల్స్లో ఆ టైంలో జూన్ 25 రిలీజ్ చేసుకునే కంటే ఎర్లీ డేస్, ఇంకా హాలిడేస్ కూడా అవ్వవు. జూన్ 4 అంటే ఇంకొక 10 రోజులు మినిమం హాలిడేస్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. జనాలు కూడా ఈ సమ్మర్లో ఏ సినిమాకి వెళ్దాం అని అయితే మొహం వాసిపోయి అయితే ఉన్నారు.
పెద్ది సినిమా టీం కనుక కొద్దిగా వర్క్స్ అన్ని బాగా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని జూన్ 4th కనుక వస్తే నిజంగా కలెక్షన్స్ ర్యాంపేజ్ అనమాట. లిటరల్లీ చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు లేవు. థియేటర్ వైపు కూడా జనాలు వెళ్ళట్లేదు, ఎందుకంటే సినిమాలు లేవు, మొహం వాసిపోయి ఉన్నారు. ఈ 2026 సమ్మర్నే తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు థియేటర్లనే ఒక రకంగా చెప్పాలంటే నాకిచ్చేసారనే చెప్పాలి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు థియేటర్లో. కాబట్టి జనాలు చాలా ఆకలితో అయితే ఉన్నారు. పెద్ద సినిమా జూన్ 25th రిలీజ్ అవటం కంటే జూన్ 4th రిలీజ్ అవటం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మే అయిన తర్వాత హాలిడేస్ అయ్యే 10 రోజులు అయ్యి జూన్ 1 నుంచి జూన్ 12వ తారీఖు అక్కడైతే స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ తెస్తారు. జూన్ 4th కనుక సినిమా రిలీజ్ అయితే నిజంగా తెలుగు రాష్ట్రాల్లో బేభత్సమైన కలెక్షన్స్ వస్తాయి. సినిమాకి కొద్దిగా యావరేజ్ స్టాక్ వచ్చినా ఈ సినిమా మీద ఉన్న హైప్ వల్ల బేభత్సమైన కలెక్షన్స్ వస్తాయి. మరి దాన్ని ఏమైనా పెద్ద సినిమా టీం రీకన్సిడర్ చేసుకుంటారా లేదా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ మ్యాక్సిమం జూన్ 25th వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. మరి ఆల్రెడీ ఒక ఆపర్చునిటీ పోయింది, ఏప్రిల్ 30 పోయింది, మార్చ్ 26 పోయింది. మరి ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది టాక్సిక్ సినిమా రూపంలో. ఇంకొక ఆపర్చునిటీ పెద్ద సినిమా టీంకి అయితే వచ్చింది. జూన్ 4th పెద్ద సినిమా రిలీజ్ అయిపోతే సూపర్ రిలీజ్ డేట్ అది. హాలిడేస్ వరుసపెట్ట హాలిడేస్. జూన్ 25th అవతల లెనిన్ సినిమాకి కూడా లైన్ క్లియర్ అయింది. జూన్ 26th పెద్ద సినిమా జూన్ 4th వచ్చేస్తే మరి పెద్ద సినిమా టీం రీకన్సిడర్ చేస్తారా లేదా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి వీటిపై చాలా న్యూస్లు అయితే మనమైతే మాట్లాడుకున్నాం. టాక్సిక్ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. మరి పెద్ద సినిమా ఇటొచ్చిద్దా అటొచ్చిద్దా అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అలాగే మరి మన అఖిల్ అయ్యగారి సినిమా లెనిన్ అనేది పెద్ద సినిమాతో పోటీ పడితే దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.